హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర23. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 5-6 అయితే అవుతుందండి. ఇదిగోండి చూడండి, 5-7 అయితే అవుతుంది. నేనైతే 4:30కి అయితే లేచి స్నానం అవన్నీ చేసుకున్నానండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు మార్గశిర లక్షవారం అండి, 2వ లక్షవారం. ఇక్కడ ఒడియా వాళ్ళు అయితే ఒక గౌరీ పున్నం నుంచి కార్తీక పున్నం వరకు అయితే కార్తీక మాసం అయితే చేస్తారండి. కార్తీక పున్నం అయిపోయిన నెక్స్ట్ లక్షవారం నుండి అయితే మార్గశిర లక్షవారాలు అయితే చేస్తారు. లాస్ట్ వీక్ అయితే ఫస్ట్ లక్షవారం అయితే అయిపోయింది. మేమైతే చేసుకోలేదు. ఈ వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము పూజ ఎలా చేసుకున్నామని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న నైట్ అయితే ఎర్రమన్నుతో అలికేసి ముగ్గులు అయితే వేసుకున్నాము. చూడండి లక్ష్మీదేవి పాదాలు చూడండి, ఇల్లు అంతా అయితే ముగ్గులు అయితే వేసుకున్నాను. దారబందాలకి బొట్లు కూడా నిన్నే పెట్టుకున్నాను. ఇవ్వండి ఇప్పుడైతే ఈ ముగ్గులు అయితే వేసాను, ఇల్లు అయితే ఒత్తేసి. అదిగోండి అయితే ఇక్కడ లక్ష్మీవారాలు ఒడియా వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. లక్ష్మీదేవిని అయితే మూల పెడతారండి. ఈరోజు అయితే పిండి వంటలు కూడా వండుకుంటారు. చాలా బాగా చేస్తారండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సాంగ్ అయితే పెట్టేస్తాను. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే ఇక్కడి నుంచి అయితే సాంగ్ అయితే పెడుతున్నాను. చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే తెల్లవారుజామున కాబట్టి లక్ష్మీదేవి అయితే బాలదేవిగా వస్తారండి. అందుకని చెప్పేసి లక్ష్మీదేవికి నైవేద్యం కోసం అయితే పాలు, పెరుగు, బెల్లం, అలాగే ఖర్జూరం, కిస్మిస్, అంటిపళ్ళు అన్నీ కలిసి అయితే పంచామృతంలో అయితే ఇప్పుడు పెడతారండి. మళ్ళీ మధ్యాహ్నం అంటే 11 ఆ టైం అప్పుడైతే అమ్మవారికి అంటే పెద్దగా అవుతారు కాబట్టి, లక్ష్మీదేవి పెద్దగా అవుతారు కాబట్టి అప్పుడైతే ఏదో ఒక నైవేద్యం అంటే పరమన్నము ఏదో ఒకటి వండేసి పెడతారండి. మేమైతే కిరి బియ్యంతో అయితే కొర్ర బియ్యంతో అయితే పాయసం అయితే చేసామండి. చూడండి, ఇదిగోండి మార్నింగ్ అయితే పంచామృతం అయితే పెడుతున్నామండి. మధ్యాహ్నం కొర్ర బియ్యంతో పాయసం అయితే చేసాము. చూడండి,
ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే నేను మా అత్తయ్య అయితే మేడ మీదకి అయితే వెళ్ళామండి. మా వదిన అయితే కిందనైతే పూజ చేసుకుంటున్నారండి. మా ఇద్దరం అయితే మేడ మీదకి అయితే వెళ్ళాము. తులసికోట దగ్గరికి కూడా పూజ అయితే చేసుకున్నామండి. చూడండి ఎలా చేసుకున్నాము. ఇంట్లో తులసికోట దగ్గర అలాగే బయటన అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఆవులకైతే బొట్లు పెట్టడానికి అయితే ఇచ్చామండి. ఇదిగోండి ఈ ఆవు అయితే బొట్టు అయితే పెట్టనిస్తుంది కాదు, అంటే కొద్దిగా భయం పొడిసేస్తుంది. మా ఆయనకి ఒక్కరికే ఏమందు, లేదంటే ఎవరికైనా ఆడవాళ్ళకి ఎవరికైనా పొడిసేస్తుంది. అందుకని చెప్పేసి ఎలాగో చిన్న మామూలుగా అయితే బొట్లు పెట్టేసి పక్కన అయితే ఒక ఆవు అయితే ఉందో ఆ ఆవుకైతే బొట్లు పెట్టుకొని అయితే లోపలికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంట్లో అయితే మళ్ళీ పూజ చేసుకున్నాను. ఇదిగోండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.